जैसा कि हम जानते हैं कि प्रधानमंत्री नरेंद्र बाबू नायडू, वहाँ के उप मुख्यमंत्री पवन कल्याण मौजूद हैं इस वाहन पर, जिस वाहन पर प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद हैं। అలాగే శేషశైలం పైన పవళించిన శ్రీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రదానం చేస్తున్నారు ముఖ్యమంత్రి ప్రధాని గారికి. అద్భుతమైన జ్ఞాపిక. అలాగే మరి భారతదేశంలోనే ప్రాచీన చేనేత కళగా పేరు పొందినటువంటి కలంకారీ జ్ఞాపికను అందిస్తారు ముఖ్యమంత్రి వర్యులు. మచిలీపట్నం శైలిలో కాళహస్తి శైలి, సహజ రంగులతో కళారూపం మరియు ఒక సదుద్దేశం, ఒక సదాశయం లేకుండా ఒకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన అది ఒక నిరర్ధకమైన నడకగా చరిత్రలో మిగిలిపోతుంది. కానీ ఒక సదాశయంతో, ఒక సత్సంకల్పంతో ఇంకొకరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. ఒక బలమైన భారత్ కోసం, ఒక దృఢమైన దేశం కోసం, జగత్తంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం 4.5 దశాబ్దాలుగా పరితపిస్తూ, పరిశ్రమిస్తూ ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, పడ్డ ప్రతి అవమానాన్ని నవ్వుతూ స్వీకరిస్తూ, వాటినే విజయాలకి ఇంధనంగా వాడుకుంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధాని, మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి గౌరవనీయులు, మనందరి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, మిత్రుడు, ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వేదికపైనున్న కేంద్ర మంత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది, అభిమానం కనపడుస్తూ ఉంది. అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు. రోడ్ షో అదిరింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ పోయినా ఒక విశ్వాసం, ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం. ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.
గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. ఫార్మా రంగం ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం 2,300 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 6,177 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం. 5,718 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన, 321 కిలోమీటర్లు, దగ్గర 4,593 కోట్లు. 7 జాతీయ రహదారులకు నేషన్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం. ప్రధాని గారి చేతుల మీదుగా ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు శంకుస్థాపన మరియు జాతికి అంకితం చేయబడిన శుభ తరుణాన అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఎన్నో లక్షల హృదయాలలో జీవితాల్లో వెలుగుని నింపబోతున్నారు ఉపాధి రూపంలో. దీనికి సంబంధించిన ఒక ఏవీని ఇప్పుడు వీక్షిద్దాం. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, India is moving towards becoming a global leader in sustainable industrial development in energy, railways, roads and pharma sectors. चुनौतियां कितनी भी क्यों न हो, अभाव की मात्रा कितनी ही तीव्र क्यों न हो, संसाधनों के लिए जूझने की नौबत हो तो भी हर चुनौती को पार करते हुए हम समृद्ध भारत बना सकते हैं. हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं. To make this vision tangible, Honorable Prime Minister is today inaugurating, laying the foundation stone and dedicating to the nation projects worth over rupees 2 lakh crores in Andhra Pradesh, spanning energy, railways, roads, infrastructure and pharma industries. The support of Honorable Chief Minister Shri Chandra Babu Naidu ji is playing a vital role in these projects. Under this transformational initiative, Honorable Prime Minister is laying the foundation stone of the Green Hydrogen Hub of NTPC Green Energy Limited at Puri Marka near Visakhapatnam. This state-of-the-art project with an investment of rupees 1,85,000 crore is spread over 1,600 acres.
To power this green hydrogen hub, 20,000 megawatt renewable energy projects will be installed in Andhra Pradesh. These projects will create more than 57,000 jobs. This ambitious project will establish India as a global leader in the field of green hydrogen production. To strengthen the rail infrastructure, the Honorable Prime Minister is laying the foundation stone for various rail projects worth over rupees 6,000 crore. These include the South Coast Railway Headquarters, Guntur Bibinagar doubling and electrification, and the doubling of Mehbubnagar Dhon line. These projects will improve connectivity, reduce travel time and boost regional trade. The Honorable Prime Minister is dedicating various railway projects worth over rupees 5,700 crore to the nation today. These include the doubling of the Ghuti Dharmavaram railway line, the doubling of the Vijayawada Gudivada Bhimavaram Narsapur railway line, and the doubling and electrification of the Gudivada Machilipatnam and the Bhimavaram Nidadabolu railway line. To enhance regional connectivity, the Honorable Prime Minister is laying the foundation stone and inaugurating a total of 17 road projects in Andhra Pradesh worth over rupees 7,500 crore. Prominent among these projects are the upgradation of NH 440 from Vempalli to Chaglamari and the widening of NH 167 from Kondamodu to Perecherla. These projects will improve connectivity and generate new employment opportunities in Andhra Pradesh. The Honorable Prime Minister will also lay the foundation stone of the bulk drug park located at Nakkapalli in Ankapalli district with an investment of over rupees 1,800 crore. This world-class facility will reduce the cost of production in India's pharmaceutical sector. To further accelerate modern industrial progress, Honorable Prime Minister will today lay the foundation stone of the mega smart city project Chris City located in Tirupati district. This project, to be built with an investment of rupees 2,139 crore, is spread over an area of 2,500 acres in which the focus will be on food processing, textiles, auto parts and electronics. This project will create more than 1 lakh jobs. These projects will shape the future of energy, industry and infrastructure, generating numerous opportunities for growth and employment. These initiatives will make Andhra Pradesh a leader in sustainable development and industrial progress, paving the way for a green, prosperous and developed India. थैंक यू सर, थैंक यू वेरी मच। आज भारत को सोने की चिड़िया फिर से बुलाया जाना लगा है, क्योंकि न सिर्फ प्रधानमंत्री जी ने इस विश्व गुरु बनाने का सपना दिया है, बल्कि इस देश का वो स्वर्ण पंख दिए हैं जिसे भारत एक उड़ान भरने का तैयार कर रहा है। भारत के विश्वकर्मा कहा जाने वाले हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भारत की उम्मीद है, भारत की आशा है, भारत का हौसला है और भारत के घर और दिल में रहने वाले सदस्य है। अभी हम अनुरोध करते हैं हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पावन अवसर पर अपने अमूल्य संदेश प्रस्तुत करें। राम मोहन नायडू गारू ट्रांसलेट చేయవలసిందిగా మనవి। भारत माता की, भारत माता की, भारत माता की। आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, यहां के लोकप्रिय मुख्यमंत्री मेरे मित्र श्रीमान चंद्रबाबू नायडू जी, नेता अभिनेता डिप्टी सीएम पवन कल्याण जी, केंद्र सरकार में मेरे सहयोगी मंत्रीगण, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और अन्य विधायकगण, अन्य गणमान्य नागरिकगण, भाई और बहनों,
ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. मैं सबसे पहले सीमाचलम वरालक्ष्मी नरसिम्हा स्वामी को प्रणाम करता हूं. साथियों, आप सबके आशीर्वाद से 60 साल के अंतराल के बाद देश में तीसरी बार एक सरकार चुनी गई और सरकार बनने के बाद एक प्रकार से विधिवत रूप से मेरा ये पहला कार्यक्रम है और जो शानदार स्वागत सम्मान आपने किया, रास्ते भर जिस प्रकार से लोग आशीर्वाद दे रहे थे और आज चंद्रबाबू ने अपने भाषण में सारे शिक्षर लगा दिए हैं. उनके एक एक शब्द के स्पिरिट को, उनकी भावना को मैं आदर करता हूं और मैं आंध्रवासियों से, देशवासियों से विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे. साथियों, हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है. जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा. इसलिए आंध्र का विकास ये हमारा विजन है. आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है. आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब $2.5 ट्रिलियन की इकोनॉमी बनाने का लक्ष्य रखा है. इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है. इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है. इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है.